దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు వాడు అన్యుడా, వీడు విగ్రహారాధికుడా, ఎవరైనా సరే మనుషులందరినీ తయారు చేసిన వాడు దేవుడే గనుక అందరిలో కూడా ఈ మనస్సాక్షి ఉంటుంది. క్రైస్తవులు అనబడిన మనము అన్యులను మీరు అనేక మందిని మీరు చూస్తారు. వాళ్ళు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది మీకు కనిపిస్తారు. వారందరికంటే గొప్పగా క్రైస్తవుడు అనబడిన వాడు మనస్సాక్షిని ఎప్పుడూ కూడా చాలా అలర్ట్గా లైవ్లో ఉంచుకోవాలి. అప్పుడు వాడు నిజ క్రైస్తవుడు అన్నట్టు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకని నీ మనసు చెప్తుంది అవునా అంటే అవును అవును అని ఊపుతుంది అనమాట. లేదు అంటే కాదు అని చెప్తుంది. అంతే తప్ప మభ్యపడిపోయి అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటికి మాట్లాడుతూ అడిగినా సరే దేవుని ఎదుట కూడా అబద్ధాలు మాట్లాడుతూ నీ మనస్సాక్షిని నువ్వు చంపేసుకుంటూ ఉంటావు అనేక సందర్భాలలో. అప్పుడు నీకు మనస్సాక్షి ఇంకా పనిచేయదు. వారి మనస్సాక్షి వాత వేయబడినది, ఇంకా వాత వేసేశారు దాని మీద. ఆ వాత వేయబడిన మనస్సాక్షికి సెన్స్ ఉండదు. ఇలా గిల్లినా కూడా ఏమి సెన్స్ ఎలా ఉండదో వాత వేయబడిన మనస్సాక్షికి ఇంక ఏం గుచ్చలేం మనం.